స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. గత జీవితంలో దేవాది దేవుడు గత సంవత్సరం అంతయు మమ్మల్ని నిన్నును నన్నును కాచి కాపాడి అనారోగ్యంలోను మంచి ఆరోగ్యంలోను దేవుడు మమ్మల్ని నిన్ను నన్ను మంచి ఈ నూతన సంవత్సరంలోకి తీసుకొచ్చిన విధానం బట్టి కూడా దేవాది దేవునికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చేసుకుంటున్నాను. ప్రియులారా, ఈ నూతన సంవత్సరంలో అనేక మంది కొత్తవి వేసుకుంటున్నారు. ఏంటివండి? బట్టలు. ఈ నూతన సంవత్సరంలో బట్టలు కొత్తవి వేసుకుంటున్నారు. తల నన్నెత్తి నుంచి అరకాల వరకు కొత్తవే వస్తువులు ధరిస్తుంటున్నారు. చెప్పులు కానీ, వస్త్రాలు కానీ, తలకు రంగులు కానీ ప్రతి ఒక్కరూ కొత్తగా ధరిస్తుంటున్నారు. ప్రియులారా, మనము పెందల కాడనే మనము దేవుని ఆరాధించాలండి. చూడండి, ఇక్కడ మనం పెందల కాడనే దేవుని ఆరాధిస్తే మనము ఎలా జీవించగలం, ఎలా బతుకగలం. ఈ నూతన సంవత్సరంలో ఇప్పటికైనా గత జీవితం ఎలా జీవించావో, గత జీవితం నువ్వు ఎలా బతికావో, ఎలా ప్రార్థన చేశావో, ఎలా నువ్వు దేవుని అడిగావో, ఎలా దేవుని మొరపెట్టావో. ప్రియులారా, ఈ నూతన సంవత్సరంలో ఇప్పటికైనా నీవు దేవుని మందిరానికి రా, దేవుని మందిరంలో నువ్వు ఉండు, దేవుని మందిరంలో నువ్వు జీవిస్తే నీకు ఎల్లప్పుడూ ఆనందము సుఖము కలుగుతుంది. ప్రియులారా, ఈ జీవితంలో నువ్వు జీవిస్తే, యేసు ప్రభు వారు నడిచిన దారిలో నువ్వు వెళితే ప్రియులారా, నీకు జీవితం ఎంత అదృష్టమో ప్రియులారా. చూడండి, మనము చూడొచ్చు లూకాసు వార్త 21వ అధ్యాయము 38వ వచనంలో మనం చూస్తున్నట్టయితే, లూకాసు వార్త 21వ అధ్యాయము 38వ వచనం మనం చూస్తున్నట్టయితే, ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయములో ఆయన యొద్దకు పెందల కడ వచ్చుచుండ్రి. దేవుని మాట వినుటకు. మనం ఈ లోకంలో అనేక మంది, ఎంతో మంది దైవజనులు ఉంటున్నారు. పెందల కడ లేచిన వారు ఎంతో మంది, పెందల కడ లేచి దేవుని ప్రార్థన చేసిన వారు ఎంతో ఈ లోకంలో మనం చూస్తున్నాం. ఓసన్న మినిస్టర్ అంటే ఏసన్న గారు ఎంతో ప్రార్థన ప్రియులారు. ముంగుమూరి దేవదాసయ్య గారు, ఆయన కూడా ఎంతో ప్రార్థన పరులాడు. అలానే మనం ఇంకా చూస్తున్నట్టండి, ఎంతో ఈ లోకంలో దైవజనులు కానీ, గొప్ప గొప్ప దైవజనులు కానీ పెందల కానీ లేచి దేవుని ఆరాధించేవారు కానీ, దేవుని మహిమపరిచేవారు కానీ, దేవుని కొనియాడేవారు కానీ, పెందల కానీ లేచి దేవుని మోకాలు మోకరించి ప్రార్థన చేసేవారు కానీ ఎంతోమంది ఉన్నారు. ఈరోజు నువ్వు కానీ నేను కానీ పెందల కానీ లేచి దేవుని ఆరాధించే వారంగా ఉంటున్నామా? పెందల కానీ లేచి దేవుని మహిమపరిచే వారంగా ఉంటున్నామా? పెందల కానీ లేచి నువ్వు దేవుని 1 గంట ప్రార్థించేవారుగా నువ్వు ఉంటున్నావా? ఈ నూతన సంవత్సరంలో ప్రియులారా, ఈ నూతన సంవత్సరంలో ఇప్పటికైనా నీ జీవితం మార్చుకో. చూడండి, ప్రియులారు ఏమంటున్నారు? ప్రజలందరూ ఆయన మాట చదవండి. ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయంలో ఆయన యొద్దకు పెందల కాడ వచ్చి. ప్రియులారా, చూడండి,
ఆయన మాట వినండి. దేవుని మాట వినుటకు, దేవుని మాటను వినేవారుగా నువ్వు ఉంచున్నట్టయితే, దేవుని మాటను నువ్వు వినే స్వరం నువ్వు వింటున్నట్టయితే, ప్రియులారా ఈ రోజుకైనా నువ్వు దేవుని మాట విను. ఈ నూతన సంవత్సరం నీ హృదయం మార్చుకో. నీ హృదయం మార్చుకొని ఇప్పటికైనా నువ్వు దేవుని ఆరాధించే, దేవుని మాటలు వినే, ఇప్పటికైనా నువ్వు దేవుని యందు బలపరచు. నువ్వు ప్రియులారా, ఈ లోకంలో మనం చూస్తున్నామండి, ఆన్లైన్ ప్రార్థన అనేక మంది చేస్తుంటున్నారు. అలానే 3 గంటల అప్పుడే లేచి ప్రార్థన చేసేవారు ఎంతోమంది ఉంటున్నారు. కానీ ఈరోజు నువ్వు కానీ నేను కానీ 3 గంటలకు లేచి ప్రార్థన చేసే యోగ్యత నీకుందా? 3 గంటలు లేచి ప్రార్థన చేసి మోకాలు మోకరించి మోకానికి పని చెప్పుతున్నావా? నీవు పెందల కణ లేచి మోకాలు పని చెప్పు, మోకాలు మోకరించి దేవుని వైపు నువ్వు చూడు. ప్రియులారా, నీ జీవితం ఎలా అవుతుందో, నీ జీవితం ఎలా బాగుపడుతుంది. ప్రియులారా, మనం చూసినట్టు అదే మనం చూడండి కింద యోహాను సువార్త 20వ అధ్యాయము మొదటి నుంచి ఫస్ట్ వచనం చదవండి. ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెందలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి చూచెను. ఆమేన్. చాలండి, ఆమేన్. చూడండి, ఈరోజు నువ్వు కానీ నేను కానీ ప్రియులారా, ఆదివారం దినమున ఆదివారం రాగానే ఏదో పని మనం పెట్టుకుంటాం. ఏదో పని, ఆ పనికి వెళ్ళాలి, ఆ పనికి డబ్బులు, ఆ పనికి వెళితే నాకు డబ్బు వస్తుంది, ఆ పని చేస్తే నాకు లాభం వస్తుంది, ఆ పని చేస్తే ఆ రోజుల పనికి ఒకవేళ పోతే పోండి. ఆ రోజులు దేవుని వాక్యంలో ఏముంది? ఆ రోజులు పోయి పని చేసుకోండి. 7వ రోజున నన్ను స్తుతించండి, నన్ను గణపరచని దేవుని వాక్యం చెబుతుందని. ప్రియులారా, ఈరోజు కూడా నువ్వు ఆదివారం దినము కూడా నువ్వు పనికి వెళ్తుంటున్నావు. ఆదివారం దినమున నువ్వు దేవుని మాటలు వినకుండా, దేవుని మాటలు గైకొనకుండా, దేవుళ్ళను బలపడకుండా ఆదివారం దినము నువ్వు పనికి వెళ్తుంటున్నావా? ఈ నూతన సంవత్సరంలో నీ హృదయం మార్చుకో, నీ బుద్ధి మార్చుకో. చూడండి ప్రియులారా, మగ్దలేని మరియ ఆదివారం దినమున యేసు ప్రభువు వారు శిలువ వేసి 3వ దినమున లేచినప్పటికీ, ఆ రోజు మగ్దలేని మరియ కూడా ఆదివారం పెందలకడ లేచి ఉంటుంది. ప్రియులారా, పెందలకడ లేచి అక్కడ ఉన్న సమాధిని ఎలా ఆ రాయిని మీద మనం తీసేయాలని మగ్దలేని మరియ అనుకుంటుంది. కానీ అక్కడ అద్భుత కార్యం చేసిన దేవుడు, ప్రియులారా, అక్కడ అద్భుత కార్యం చేసిన దేవుడు అండి. ఆ రాయి అప్పటికే దొర్లిపోయింది. ఆ సమాధిలో నిజమైన దేవుడు అక్కడ లేచి ఉన్నారు. ప్రియులారా, ఆ పెందుల కన్నీ లేచి ఉండి, ఆ మధ్యలేని మరి ఎంత ధైర్యవంతురాలు, ఆ మధ్యలేని మరి ఎంత గుణవంతురాలు, అక్కడ ఎలా పొరలించాలి అనుకుంది. కానీ అక్కడున్న ఆమె విశ్వాసము, ఆమెలో ఉన్న విశ్వాసము ఆమెనే బాగు చేసింది. ఈరోజు నువ్వు దేవుని వాక్యం వినేవారుగా నువ్వు ఉన్నట్టయితే, దేవుని మాట నువ్వు వినేవారిగా నువ్వు ఉన్నట్టయితే ప్రియులారా, ఆ రోజులు పనికి వెళ్ళు. 7వ రోజున దేవుని ఆరాధించు, దేవుని గణపరచు, దేవుని మహింపరచు. ప్రియులారా, ఈరోజు ఏదో ఆ రోజులు పనికి వెళ్ళి 7వ రోజు దేవుని వాక్యం నువ్వు వింటే
నీ బతుకు మారుతుంది, నీ స్థితిగతులు మారుతాయి. నీ జీవితం ఎలా జీవించావో, ఎలా బతికావో ఒకసారి నిన్ను నీవు పరీక్షించుకో. ఈ నూతన సంవత్సరంలో కూడా నువ్వు అలా ఈ నూతన సంవత్సరంలో నువ్వు అడిగిపెట్టి ఉంటున్నావు. ఇప్పటికైనా దేవా, నేను ఇంతకుముందు ఎలా జీవించానో, ఆదివారం దినము నేను ప్రార్థనకు వెళ్ళి ఉంటున్నాను తండ్రి. ఇప్పటికైనా ఆదివారం దినమున నీ సన్నిధిలో కనబడాలి. నీ సన్నిధిలో నీ సన్నిధిలో నేను పాటలు పాడాలి, నిన్ను మయంపరచాలి, నిన్ను గణపరచాలని ఒక ప్రార్థన చేసుకో ప్రియులారా. ఇంతకుముందు ఎలా జీవించావు, ఇంతకుముందు ఎలా బతికావు, ఒక్కసారి నిన్ను నీవే పరీక్షించుకో ప్రియులారా. ఇప్పటికైనా నువ్వు ఆదివారం దినమున ఎస్సయ్యా, ఈ ప్రభా పోయిన సంవత్సరం ఎలా జీవించాను నేను తండ్రి, ఇప్పటికైనా ఈ సంవత్సరం అయినా ఆదివారం దినమున నీ సన్నిధిలో కనబడాలి నాయనా. ఏం పని ఉన్నా ఆ పని అంతటి నేను పక్కన పెట్టేసి పునరుత్థాన దినమున నిన్ను ఆరాధించాలి అని ఒకసారి నిన్ను నీవే ప్రార్థన చేసుకో. ఆనాడు మతలేని మరియా అలానే చేసి ఉంటున్నది. ఎవరు మమ్మల్ని ఆ రాయిని ఎవరు పక్కన తోసివేస్తారని అనుకుంది. కానీ అప్పటికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన మృత్యుంజయుడై లేచి ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మనం చూస్తున్నట్టయితే క్రీస్తులాగా ప్రార్థించే వారముగా నువ్వు ఉంటున్నావా? చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం మనం చూస్తున్నట్టయితే, మనకి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన పెందల కన్నే లేచి ఇంకను చాలా చీకటి అయిన తర్వాతనే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేసి ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఆయన అంటే ఇక్కడ చాలా రాత్రి తర్వాత, ఎప్పుడండి పెందల టైంలో ఇంచుమించు 3 గంటల సేమ్ ఆ టైంలో, లేకపోతే 12 గంటల టైంలో, చాలా రాత్రి తర్వాత, పొద్దున్నే లేదండి. ఎప్పుడండి? పొద్దున 5 గంటలకు కానీ 6 గంటలకు కానీ. ఇక్కడ ఏం చెప్తుంది? 6 గంటలకు లేచి చెప్పుకుంటుందా? చాలా రాత్రైన తర్వాత లేచి బయటికి బయలుదేరి అరణ్య ప్రదేశంలో వెళ్ళి అక్కడ ప్రార్థన చేసి ఉండెను. చూడండి పిల్లారా, చాలా రాత్రైన తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన తండ్రిని మొరపెడుతుంటున్నారు, ఆయన తండ్రిని కొనియాడుతుంటున్నారు, ఆయన తండ్రిని ప్రార్థన చేసుకొని ఉంటున్నాడు. ఈరోజు నువ్వు నేను అలా చేసేవారుగా ఉంటున్నట్టయితే నీ జీవితం బాగుపడుతుంది, నీ జీవితం అదృష్టమవుతుంది. ప్రియులారా, ఇక్కడ యేసు ప్రభువు ఇక్కడ చాలా రోజుల తర్వాత దేవుణ్ణి ప్రార్థించేవారుగా ఆయన ఉంటున్నారు. ఏం చేస్తాంలే ప్రార్థన అనే మనం పనుకుంటే ఇంకొద్దిసేపు పనుకుంటాంలే, ఇంకొద్దిసేపు పనుకొని మరలా ప్రార్థన చేసుకుంటాను అనే వారంగా మనం ఉంటున్నాం. ఇంకొద్దిసేపు పనుకుంటే మళ్ళీ చేసుకోవచ్చులే, ఇంకొద్దిసేపు చేసుకుని మళ్ళీ చేసుకోవచ్చు అనే వారంగా నువ్వు ఉన్నట్టయితే ఈరోజు ఏం చెప్తున్నాడు దేవుడు? నిన్ను పెందల కన్నే లేచి ప్రార్థన చేయమని దేవుడు చెప్తుంటున్నా. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు
చాలా రాత్రి తర్వాత పెందలకని లేచి అరణ్య ప్రదేశంలో ప్రార్థన చేసిన దేవుడు. అరణ్య దేశంలో అంటే అక్కడ ఎవరు లేని చోటులో, అక్కడ ఎవరు లేరండి. అక్కడ ఉండే దేవుడు తండ్రి యేసుక్రీస్తు ప్రభువు వారు మాత్రమే. అక్కడ ఎవరు లేరు. ఈరోజు నువ్వు కూడా నీ గృహంలో రహస్యముగా నువ్వు ప్రార్థన చేసేవారుగా ఉంటున్నావా? రహస్యముగా నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఈ నూతన సంవత్సరంలో ఇంతకుముందు ఎలా జీవించావో నీకు తెలియదు. ఇప్పటికైనా ఈ నూతన సంవత్సరంలో దేవుణ్ణి ప్రార్థించు. ఈ నూతన సంవత్సరంలో పెందలకైనా లేచి దేవుని ఆరాధించు. మోకాలకు పడి చెప్పు ప్రియులారా, నువ్వు నీ మోకాలు నల్లబడితే నీ ముఖం తెల్లబడతాది. నా ముఖం తెల్లబడాలి అంటే నా ముఖం తెల్లబడాలి అంటే ఫస్ట్ నా ముఖం తెల్లబడాలి అంటే ఫస్ట్ నా మోకాలకు పని చెప్పాలి. నా మోకాలకు పని చెప్పకుండా నా ముఖం తెల్లబడాలి అంటే ఎంత ఫెయిర్ అండ్ లవ్లీ పూసుకున్నా, ఎంత పౌడు పూసుకున్నా అది మనకు మాత్రమే తెల్లగా కనిపిస్తుంది. దేవుని మాత్రం మన ముఖం నల్లగా కనిపిస్తుంది. ప్రియులారా, మోకాలకి ఎప్పుడు పని చెప్పుతావో అప్పుడే దేవుని దృష్టిలో నీ ముఖం తెల్లబడతాది. అన్య ప్రజల మధ్య నీ ముఖం తెల్లబడతాది. అన్య జనుల్లో నిన్ను ఒక స్థాయిగా నిలబడే యోగ్యత నీకు ఉంది. చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు వారు చాలా రాత్రైన తర్వాత అరణ్య ప్రదేశంలోనికి, అక్కడ ఎవరు లేరండి, ఆయన యేసుక్రీస్తు ప్రభువు వారు మాత్రమే ఉంటున్నారు. అక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రార్థన చేసి ఉంటున్నాడు. ప్రార్థన ఏకరీతిగా అక్కడ ఎవరు లేరండి. అక్కడ ఉన్న తండ్రి ఒక్కడే, తండ్రి తర్వాత యేసుక్రీస్తు ప్రభువు వారు మాత్రమే అక్కడ ప్రార్థన చేసి ఉంటున్నారు. ఈరోజు నువ్వు కూడా నీ రహస్యమున్న దేవునికి రహస్యముగా నీ రూములోకి వెళ్ళి ప్రార్థనను చేసుకో. ప్రార్థన చేసుకొని దేవుని అడుగు. దేవుడు నీతో మాట్లాడే దేవుడు నీతో. ఈ లోకంలో అనేక మంది అన్య దేవతలు ఉంటున్నారు, కానీ వాళ్ళు అనకూడదండి. అన్య దేవతలు ఉంటున్నారు, వాళ్ళు చూడండి, వాళ్ళు పెందలకన్నే లేచి పూజలు చేసుకునేవారు ఉంటున్నారు, భజన చేసుకునేవారు ఉంటున్నారు. కానీ వాళ్ళు నిజమైన దేవుణ్ణి వాళ్ళు తెలియకనే వాళ్ళు పెందలకన్నే లేచి పూజ చేసుకుని పూజలు చేసుకునేవారు ఉంటున్నారు. కానీ ఈ నిజమైన దేవుని నువ్వు తెలుసుకొని ఉంటున్నావు, నిజమైన దేవుని నువ్వు తెలుసుకొని ఉంటున్నావు. అయినప్పటికీ కూడా నువ్వు ప్రార్థన చేసేవారుగా నువ్వు ఉంటున్నావా? పెందలకనే లేచి నువ్వు ప్రార్థన చేసుకో. నీ మోకాలకు పని చెప్పు. అదే మనం చూస్తున్నట్టయితే దేవుని మాటను మనం ప్రకటించే వారముగా ఉంటున్నామా? ఇలా చూడండి, ఇర్మియా గ్రంథము, మనము దేవుని మాటలు ప్రకటించాలి, బోధించాలి. ప్రియులారా, ఇర్మియా 35వ అధ్యాయము, ఇర్మియా 35వ అధ్యాయము 15వ వచనం మనం చూస్తున్నట్టయితే, మరియు పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ యొద్దకు పంపుచు ప్రతి వాడును తన దుర్మార్గతను
విడిచి మీ క్రియలను మీ క్రియలను చక్కపరచుకొని ఎడలను అన్య దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు ఉండిన ఎడలను నేను మీకును మీ పితరులకును ఇచ్చిన దేశములో మీరు నివసింతురని నేను ప్రకటించి తిని గాని మీరు చెవియొగ్గక నా మాట వినకపోతే. చూడు ప్రియులారా, ఈడేం చెప్తున్నాడు? నీకోసం నువ్వు ఎక్కడున్నావో అక్కడే దేవుని సువార్త నీకు ప్రకటిస్తున్నబడింది. నువ్వు ఏ చోట ఉన్నావో అక్కడే దేవుని సువార్త, దేవుని మాటలు నీకు వినబడుతూ ఉంది. కానీ దేవుని మాటను నువ్వు అంగీకరించడం లేదు. దేవుని మాట నువ్వు తిరస్కరిస్తున్నావు. ప్రియులారా, ఇక్కడ చూడండి, అన్య దేవతలను పూజింపకయు ఉండే ఎడల నేను నీకు మీ పితరులు ఇచ్చిన దేశములో మీరు నివసింతురని నేను ప్రకటించదు గాని మీరు చెవియొగ్గక నా మాట వినకపోతే. చూడండి ప్రియులారా, దేవుని మాటలు వినకపోయిన వారు అనేక మంది ఉంటున్నారు. దేవుని మాటలు వినక చాలా మంది ఉంటున్నారు. అలా దేవుని మన మాటలు ప్రకటించాలండి. అనేక మంది ఉంటున్నారు. అన్ని దేవతలను పూజించేవారు అనేక మంది ఉంటున్నారు. వారిని నిజమైన దేవుడు ఈయన నీ కోసము నా కోసము శిలువలో మరణించాడు, నీ కోసము నా కోసము 39 కొడా దెబ్బలు తిన్నాడు. ఆయన వీపు భూమి ఎలాగ దున్నబడిందో అలాగా ఆయన వీపు అలాగ దున్నబడిందని దేవుని వాక్యం చెబుతుంది. ప్రియులారా, మనము దేవుని మాటలు వినాలి. దేవుని మాటలు మనం బోధించాలి, ప్రకటించాలి. నువ్వు దేవుని మాటలు వినకపోయినా శ్రమలు అనుభవిస్తే ప్రియులారా, దేవుడు ఒక్క క్షణం నీ మీద కోపపడితే నీ బతుకు అతలాకుతలం అయిపోతుంది. నీ జీవితం అస్సలు ఈ బతుకు ఎందుకురా అని అనుకునే స్థితికి పోతావు ప్రియులారా. దేవుని ఉగ్రతకు నువ్వు లోబడద్దు, దేవుని కోపానికి నువ్వు లోబడద్దు. ఆయన ప్రేమా స్వరూపి, శాంతి స్వరూపి. ఆయన మాట, ఆయన ప్రేమ, ఆయన దయ నీపైన నాపైన ఉండాలి అంటే ఈరోజు నువ్వు దేవుని మాట విను, దేవుని మాటను బోధించు, దేవుని మాటను బోధించు. ఈరోజు నువ్వు ఉన్న చోటునే ప్రభువా 2024 సంవత్సరంలో నేను ఎలా జీవించాను ప్రభువా, ఈ సంవత్సరంలో ప్రభువా తండ్రి నీ మాటలు బోధించాలని, నీ మాటలు వివరించాలని నాకు సహాయం చేయమని దేవుని అడుగు ప్రియులారా. దేవుని అడిగితే నీ జీవితం బాగుపడుతుంది. నీ జీవితం ఒక చీతకొక చిలక అందముగా ఎలా కనిపిస్తుందో అలా నీ జీవితం కూడా అలా కనిపిస్తుంది ప్రియులారా. మనం చూసినట్టయితే అదే ఇర్మియా గ్రంథంలో చూడండి ప్రియులారా, 29వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము
18వ వచనం మనం చూస్తున్నట్టయితే, యెహోవా వాక్కు ఇదే, యెహోవా వాక్కు ఇదే, వారు విననొల్లని వారై నేను పెందల కడ లేచి ప్రవక్తలైన నా సేవకుల చేత వారి యొద్దకు పంపిన నా మాటలను ఆలకింపక పోయిరి. చాలండి. కానీ ఆయన మాటలు ఒక దైవజనుల ద్వారా, లేకపోతే ఒక ప్రవక్తల ద్వారా నీ దగ్గరకు దేవుని మాటలు వస్తూ ఉంటున్నాయి. సెల్ ఫోన్లో కానీ, ఆన్లైన్లో కానీ, లేకపోతే కాన్ఫరెన్స్ కాల్లో కానీ, జూమ్ మీటింగ్లో కానీ, గూగుల్ మీటింగ్లో కానీ, ప్రియులారా దేవుని మాటలు నీ దగ్గరకు వస్తూ ఉంటున్నాయి. ఈరోజు నువ్వు దేవుని మాటలను తిరస్కరిస్తుంటున్నావు, దేవుని మాటలు వినక ఉంటున్నావు. చూడండి ప్రియులారా, 18 వచ్చింది ఏం చెప్తుంది ప్రియులారా? చదవండి ఒకసారి. యెహోవా వాక్కు ఇదే, వారు విననొల్లని వారై నేను పెందల కడ లేచి ప్రవక్తలైన దేవుని సేవకుల చేత మన యొద్దకు పంపిన దేవుని మాటలను దేవుని మాటలు నువ్వు ఆలకింపకపోతుంటున్నావు. చూడండి, ఆయన ప్రవక్తలు, దేవుని సేవకులు, దైవజనులు ఎంతో మంది నీ ఇంటిలోకి వస్తుంటున్నారు. దేవుని మాటలు ఇంటిలోకి వచ్చి దేవుని మాటలు చెబుతూ ఉంటున్నారు. టీవీలో దైవజనులు చెబుతూ ఉంటున్నారు, సెల్ ఫోన్లో దైవజనులు చెబుతూ ఉంటున్నారు, జూమ్ మీటింగ్లో దైవజనులు చెబుతూ ఉంటున్నారు, గూగుల్ మీటింగ్లో దైవజనులు చెబుతూ ఉంటున్నారు, కాన్ఫరెన్స్ కాల్లో కూడా దేవుని మాటలు చెబుతూ ఉంటున్నారు దైవజనులు. ఈరోజు నువ్వు నేను దేవుని మాటలు వినేవారుగా ఉంటున్నావా? ప్రియులారా, ఇప్పటికైనా దేవుని మాటలు విను. ఈ సంవత్సరంలో 2025 సంవత్సరంలో దేవుని మాటలు నువ్వు వినేవారుగాను ఉండాలి. ఇంతకుముందు ఇలా నువ్వు దేవుని మాటలు తిరస్కరించేవారుగా ఉంటున్నావేమో. పోయిన సంవత్సరంలో దేవుని మాట నువ్వు అసలు వినలేదేమో. దేవునికి నీతో మాట్లాడుతున్నాడు, సూటిగా దేవుడు నీతో మాట్లాడుతుంటున్నాడు. 2025 సంవత్సరంలో ఇప్పటికైనా దేవుని మాటలు విను. దేవుని మాటలు విని నువ్వు ఆశీర్వదించబడతావు. దేవుని మాటలు తిరస్కరించవద్దు. 2024 సంవత్సరంలో దేవుని మాటలు తిరస్కరించున్నావేమో, దేవుని మాటలు దూరంగా ఉంటున్నావేమో, దేవుని మాటలు అసహ్యమని అనుకుంటున్నావేమో. ఏం వాక్యం రా ఈ వాక్యం అని అనుకుంటున్నావేమో. దేవుడు నీతో మాట్లాడుతున్న ప్రియులారా, ఈ వాక్యం ఎలాంటిదో, ఈ వాక్యం ఎలా ఉంటుందో ఒక దయ్యంతో చెబుతుంది. ఒక దయ్యము ఈ పరిశుద్ధమైన గ్రంథము ఆ దయ్యం మీద తలపైన పెడితే ఆ దయ్యమే చెబుతుంది. ఇది అగ్ని. ఏంటండి? ఈ పరిశుద్ధ గ్రంథము 2 అంచుల అగ్ని. ఈ అగ్నిలో నువ్వు కాల్చబడాలి. ఈ అగ్నిలో నువ్వు స్వస్థత తీసుకోవాలి. ప్రియులారా, ఈ పరిశుద్ధ గ్రంథము అనేక మంది దైవజనులు చెబుతూ ఉంటున్నారు. ఆ దైవజనులు
చెబుతూ ఉంటే నువ్వు దేవుని మాటలు తిరస్కరించేవారుగా ఉంటున్నావు. ఈరోజు 2025 సంవత్సరంలో ఇప్పటికైనా దేవుని మాటలు విని నువ్వు దేవుని మాటలు అంగీకరించు, దేవుని మాటలు విను, దేవుని సన్నిధిలో నువ్వు పాటలు పాడు, దేవుని సన్నిధిలో నువ్వు వాక్యము చెప్పు, వాక్యము చదువు. రండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అదే మనం చూసినట్టయితే అదే ఇర్మియా గ్రంథము చూడండి. దేవుని పనుల మీద శ్రద్ధ పెట్టాలి. మనం దేవుని పని మీద శ్రద్ధ పెట్టే వారముగా ఉంటున్నావేమో. దేవుని పనులు శ్రద్ధ పెడితేనే మనం బాగుపడతాం. చూడండి, అదే ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తున్నట్టయితే 14వ వచనం, ద్రాక్షారసము తాగవద్దని రేకాబు కుమారుడైన చెప్పండి. రేకాబు కుమారుడైన యెహోవానాదాబు తన కుమారులకు ఆజ్ఞాపించిన మాటలు స్థిరముగా ఉన్నవి. నేటి వరకు తమ పితరుని ఆజ్ఞకు విధేయులై వారు ద్రాక్షారసము త్రాగకున్నారు. అయితే నేను పెందలకడ లేచి మీతో బహు శ్రద్ధగా మాట్లాడినను మీరు నా మాట వినుకున్నారు. చనిపోయారా? ఈ కాలంలో అసలండి మనం చదువుకుందాం. మనము చూడండి, ఈ కాలంలో అనేక మంది తాగుబోతులు ఉంటున్నారు, తిరిగిపోతులు ఉంటున్నారు, దూషమాడేవారు ఉంటున్నారు, వ్యభిచారం చేసేవారు ఉంటున్నారు. ప్రియులారా, ఈరోజు నువ్వు ఎలాంటి జీవితం జీవించే వారుగా ఉంటున్నావు? ప్రియులారా, దేవుడు నీతో స్పష్టంగా చెబుతున్నాడు, దేవుని పని శ్రద్ధగా నువ్వు చేయాలి. దేవుని పని, దేవుని మాటలు, దేవుని నువ్వు విధేయత చూపించే భయభక్తి నీతో శ్రద్ధగా నువ్వు చేయాలి. ప్రియులారా, భక్తిహీనంగా బతుకోవద్దు, భక్తి పరులను బతుకు. ప్రియులారా, చూడండి వీడు ఏమంటున్నాడు, చదవండి. 14వ వచనం చదవండి. ద్రాక్షరసము తాగవద్దని రేకాబు కుమారుడైన యెహోవానాదాబు తన కుమారులకు ఆజ్ఞాపించిన ఆ మాటలు ఎలా ఉన్నాయి? స్థిరముగా ఉన్నవి. నేటి వరకు తమ పితరుని ఆజ్ఞకు విధేయులై వారు ద్రాక్షారసము త్రాగకున్నారు. చూడండి, యెహోవానాదాబు వాళ్ళ కుమారులండి అప్పటి నుంచి ఇప్పటి వరకు వారు ద్రాక్షారసం అంటే ఏంటండి? మత్తు పానీయం, మందు కానీ దూషము కానీ అప్పుడు చేసేవారు కానీ ఇప్పుడు దేవుని వైపు తిరిగి ఆ అలవాటు మానివేశారండి. అది చదవండి కింద. అయితే నేను పెందలకడ లేచి మీతో శ్రద్ధగా మాట్లాడినను మీరు నా మాట వినుకున్నారు. చూడండి పిల్లరా, ఇక్కడ మా కుమారుడు పెందలకడ లేచి ఏమండి ఆ మత్తుపానము మానివేశారు. ఆ మత్తుపానం మానివేసినప్పుడు వాళ్ళ హృదయంలో ఏం కలిగింది? పెందలకడ లేచి దేవుని మనము ఆరాధించాలని వాళ్ళ హృదయంలో కలిగింది. పిల్లరా, చూస్తున్నట్టయితే వాళ్ళు పెందలకడ లేచి చూడండి అంటే బహు శ్రద్ధగా మాట్లాడిరి. మాట్లాడినను మీరు నా మాట వినుకున్నారు. చూడండి, దేవుని మాట నువ్వు వినేవారుగా నువ్వు లేవు, శ్రద్ధగా నువ్వు లేవు, శ్రద్ధగా నువ్వు జీవించు. ఆ కుమారులు ఎలా తండ్రి, ఆ కుమారులు శ్రద్ధగా లేరు, మద్యపానం వాళ్ళు విడిచిపెట్టారు. కానీ
వాళ్ళు శ్రద్ధగా లేరు. వాక్యము నువ్వు అలా ఉంటున్నావా? ఆ కుమారులు అలా జీవించారు. ఈరోజు ప్రియులారా, ఎంతోమంది మనం చూస్తున్నాం బయట చర్చిల్లో. ఆదివారం అంటేనే ఫస్ట్గా ఉంటారు. ఆదివారం ఆరాధన అయిపోగానే వాళ్ళు ఎక్కడ ఉంటారు? బార్లో ఫస్ట్గా ఉంటారు. ఆదివారం ఫస్ట్గా ఉంటారు, మందిరంలో ఫస్ట్గా ఉంటారు, బార్లో కూడా ఫస్ట్గా ఉంటారు, వ్యభిచారంలో ఫస్ట్గా ఉంటారు, గుట్కాలో తినేవారుగా ఫస్ట్గా ఉంటారు. అలా జీవిస్తున్నట్టే నువ్వెంత భక్తి నువ్వు ఉన్నప్పటికీ కూడా భక్తి ఉన్న భయం లేకుంటే అది వ్యర్థమే. భయం ఉన్న భక్తి లేకుంటే అది వ్యర్థమే. ఒక సైకిల్ ఒక టైర్తో వెళితే మనం పడిపోతాం. అది 2 టైర్లు ఉంటే తొక్కితే ఆ సైకిల్ ఎంత బాగుంటుందండి. తొక్కినాక కూడా ఈజీగా ఉంటుంది, పోయేకి కూడా ఈజీగా ఉంటుంది. అలా నీ జీవితం కూడా భక్తి ఉండి భయం లేకపోతే అలా నువ్వు వేస్టే. భయం ఉండి భక్తి లేకపోతే నీ బతుకు వేస్ట్. భయము భక్తి 2 కలిగి జీవించాలి. 2 కలిగి జీవిస్తే నీ బతుకు ఒక సైకిల్గా నీ బతుకు సాగుతుంది. నువ్వు ఎలా జీవించినా, ఒకవేళ చూడండి, నువ్వు అలా నువ్వు తాగుబోతుగా నువ్వు జీవించకపోయినా ఆ తాగుబోతుని విడిచిపెట్టు, ఆ వ్యభిచారాన్ని విడిచిపెట్టు, ఆ దూజం విడిచిపెట్టి పెందల కన్ను లేచి దేవుని ఆరాధించేవారుగా నువ్వు ఉండు. ఈ నూతన సంవత్సరంలో ప్రభువా దేవుని అడుగు, యేసయ్యా ఈరోజు నేను పోయిన సంవత్సరంలో ప్రభువా తండ్రి తాగుబోతుగా ఉన్నాను, దేవుని మందిరంలో ఫస్ట్గా ఉంటున్నాను, బాగానే ఫస్ట్గా ఉంటున్నాను, ఇప్పటికి నా బతుకు మార్చు, బతుకు నేను మార్చడానికి సహాయం దయచేయండి దేవుని అడుగు. ప్రియులారా, ఈ నూతన సంవత్సరం ఆ బారు వైపు నేను చూడనని, ఆ దూజం వైపు నేను చూడనని, ఆ వ్యభిచారం వైపు నేను చూడనని ఇప్పటికైనా ఈ నూతన సంవత్సరంలో నువ్వు అడుగు దేవుని. ప్రభువా నీ మందిరంలో నేను జీవించాలి, నీ మాటలు గాయకొనాలి, నీ యందు భయభక్తులు కలిగి ఉండాలని దేవుని ప్రార్థించే ప్రియులారా. అలా నువ్వు ప్రార్థిస్తే నీ బతుకు ఒక అందముగా జీవించబడుతుంది. చూడండి ప్రియులారా, అదే మనం చూసినట్టయితే దేవుని మందిరము అనుభవించాలండి. చూడండి 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయము 20వ వచనం మనం చూస్తున్నట్టయితే, అప్పుడు రాజైన హిజ్కియా పెందలకడ లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరమునకు పోయెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అనిపించాడా? ఒక రాజు అండి, హిజ్కియా రాజు. ఆ రాజు పెందలకడ లేచి ఉంటున్నాడు. చూడండి, ఈ కాలంలో నేనే రాజు అనేవారు ఎంతోమంది ఉంటున్నారు. ఒక ఇంటిలో ప్రార్థన చేయమంటే ఏం ప్రార్థన చేస్తా నువ్వు చేసుకోపో అనేవారు ఎంతోమంది ఉంటున్నారు. ఎందుకంటే నేను చేసుకుంటలే, నేను చేసుకుంటా మళ్ళీ అనేవారుగా నువ్వు ఉంటున్నావు. ప్రియులారా, ఇప్పటికైనా నీ జీవితం మార్చుకో. ఈ నూతన సంవత్సరంలో నీ జీవితం మార్చుకో ప్రియులారా. ఇక్కడ హిజ్కియా రాజు ఏమంటున్నాడు ప్రియులారా? పెందలకన్ను లేచి, చూడండి, పెందలకన్ను లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకొని, చూడండి, యెహోవా మందిరమునకు పోయే. చూడండి,
ఈ హిజ్కియా రాజు, ఆ రాజు అక్కడున్న పట్టణపు ప్రజలందరికీ అక్కడ ప్రజలందరూ పిలుచుకొని పోయి యెహోవా మందిరములో పోయి ఉంటున్నారు. చూడండి, ఈ కాలంలో నువ్వు ఎంతమంది దేవుని మందిని పిలుచుకొని వచ్చినావు? ఎంతమంది నువ్వు దేవుని వైపు నువ్వు మళ్లించేలా నువ్వు చేసి ఉంటున్నావు? ఎందుకంటే పిల్లారా, ఈ జీవితం ఎన్నాళ్ళు ఉంటుందో, ఈ బతుకు ఎన్ని రోజులు ఉంటుందో, ఈ ఆకాశము భూమి ఉన్నంత వరకు నువ్వు ఉండలేవు. ఈ ఆకాశము భూమి బతికినంత కాలం నువ్వు బతకలేవు. పిల్లారా, దేవుని వాక్యం ఏం చెబుతుంది? అధిక బలం ఉన్న ఎడల 100 సంవత్సరాలు, లేకపోతే 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, ఎక్కువ 100 సంవత్సరాల లోపనే. పిల్లారా, నీ బతుకు నా బతుకు ఎప్పుడు ఏమవుతుందో? ఈరోజు నేను ఇలా ఉన్నానంటే దేవుని కృప. చూడండి ప్రియులారా, ఒక్క క్షణం మనం రోడ్డులోకి వెళితే అటు నుంచి ఎవరు వస్తారో, ఎవరు గుద్దుతారో మనకి తెలియదు, నీకు తెలియదు. ఎందుకంటే నీ జీవితం నా జీవితం అలా ఉంటున్నది. ఈరోజు దేవుని వాక్యం నువ్వు విను. ఇప్పటికైనా ఈ నూతన సంవత్సరంలో దేవుని వైపు చూడు, దేవుని మందిరానికి రా, నీతో పాటు ఉన్నవారిని తీసుకొని రా. చూడారా, ఈ కాలంలో మనం చూస్తున్నానండి, మా ఊర్లో అయితే ఒక పిల్లవాడు రోడ్డు దాటుకోవాలని దాటుకుంటున్నారండి. ఎందుకంటే అక్కడ ఒక బాల్ ఉందన్నమాట. ఆ బాల్ తీసుకోవాలని ఆ పిల్లవాడు ఆ బాల్ తీసుకోవడానికి వెళ్తూ ఉన్నారు. అక్కడి నుంచి ఒక కారు వచ్చి అకస్మాత్తుగా ఆ పిల్లల్ని యాక్సిడెంట్ అయిపోయింది. అప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు ఆ పిల్లవాడు అప్పటికప్పుడే ఆ స్పాట్లోనే చనిపోయి ఉంటున్నాడు. పిల్లారా, నీ జీవితం నా జీవితం ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఇప్పటికైనా దేవుని వైపు నువ్వు మళ్ళు, దేవుని మందులో నువ్వు కనబడు. హిజ్కియా రాజు పట్టణ ప్రజలు అందరి పిలుచుకొని పోయి దేవుని మందిరంలో పిలుచుకొని పోయి ఉంటున్నారు. ఈరోజు కూడా నువ్వు దేవుని వైపు తిరిగి నీతో పాటు ఉన్నవారిని, నీ బంధువులను, నువ్వు ఒకవేళ నువ్వు మందిరానికి వెళ్ళకపోతే వెళ్ళేవారిని పంపించు. నువ్వే వెళ్ళకపోతే నేను వెళ్ళలేదులే, నువ్వెందుకు వెళుతావు, నువ్వు కూడా ఇంట్లో ఉండు అనే వాడుగా నువ్వు ఉంటున్నావా? ఈరోజు నువ్వు నీ బతుకు మార్చుకో. ఈ 2025 సంవత్సరంలో నీ బతుకు మార్చుకో. నేను వెళ్ళకపోతే నాతో పాటు వారు పంపించేవారు నువ్వు ఉండు. పిల్లరా, నువ్వు వెళ్ళకపోతే నీతో వారిని పంపించు. హిజ్కియా రాజు అక్కడున్న పట్టణ ప్రజలందరూ దేవుని మందిరంకు వెళ్ళారు. ఈరోజు నువ్వు కూడా, నీతో పాటు ఉన్నవారు కూడా, నీతో పాటు నీ బంధువులు కానీ, నీ స్నేహితులు కానీ, నీతో పాటు ఉన్న ప్రతి ఒక్కరిని దేవుని మందిరానికి తీసుకుని వెళ్ళు. చూడండి ప్రియులారా, అదే మనము ఒక స్త్రీ ఎంత గుణవంతురాలు విషయం ఇక్కడ సామెతలు 31వ అధ్యాయం 15వ వచనం మనం చూస్తున్నట్లయితే, సామెతలు 31వ అధ్యాయము 15వ వచనం. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును. చూడండి ఇక్కడ, చూడండి ఇక్కడ, ఆమె చీకటితోనే లేచి, చూడండి ఆమె ఒక ఆమె చీకటిలోనే లేచి వాళ్ళ కుటుంబ సభ్యులకు భోజనం సిద్ధపరచు ఉంటున్నది. ఆ కుటుంబ సభ్యులు ఇక్కడ ఆమె వాళ్ళ కుటుంబ సభ్యులకు మాత్రమే
భోజనం సిద్ధపరుస్తుందా? చదువు కింద చదవండి వసలే. ఆమె తన పనికెత్తలకు భర్తము ఏర్పరచును. చూడండి పిల్లరా, ఆమె కుటుంబ సభ్యులకు కాదండి, ఆమెతో పనిచేసేవారు, ఆమె ఇంట్లో పనిచేసేవారు కూడా ఆమె భోజనం సిద్ధపరిచి ఉంటున్నది. ఆ భోజనము దేవుని వాక్యం. ఆ వాక్యము దేవుని వాక్యం ఆ ఇంటి వారికి మాత్రమే సిద్ధపరచలేదండి. ఆ వాక్యము ఆ నిజమైన దేవుని వాక్యము ఆమెతో పనిచేసేవారు కానీ, ఆ ఇంటిలో ఉండేవారు కానీ, ఆ ఇంట్లో చుట్టుపక్కల ఉండేవారు కానీ ఆమెకు ఆ వాక్యము పంచుతుంది. ఆ భోజనము పంచుతూ ఉంది. ఆ భోజనం సిద్ధపరుస్తూ ఉంది. ఆమె ఈరోజు నువ్వు నేను దేవుని వాక్యము వింటున్నావా? పంచేవారుగా ఉంటున్నావా? దేవుని మాటలు వినేవారుగా ఉంటున్నావా? ప్రియులారా, ఆమె వాక్యము ఇంటిలో ఉన్నవారికే కాదండి, ఆమెతో పనిచేసేవారు పనిగెత్తలు కూడా ఆమె వాక్యము పంచుతూ ఉంది. ఈరోజు కూడా నువ్వు నేను దేవుని వాక్యం పంచేవారుగా నువ్వు ఉన్నట్టయితే దేవుని వాక్యం నువ్వు పంచు. దేవుని మాటను ఇతరులకు నువ్వు ప్రకటించు. దేవుని మాటను ఇతరులకు, నీ పక్కింటి వారిని కానీ, నీతో ఉన్నవారు కానీ దేవుని మాటను ప్రకటించు. పిల్లరా, ఆమె ఆ కుటుంబ సభ్యులకు కాదని భోజనం సిద్ధపరిచేది. ఆమెతో పాటు ఉన్న పనికెత్తలు కూడా ఆ భోజనం సిద్ధపరిచి ఉంటున్నది. చిన్న పిల్లలు, అదే మనం కీర్తన మనం కింద చూస్తున్నట్టయితే కీర్తనాల గ్రంథంలో మనం చూడండి. కీర్తనాలు చూడ దేవునికి మొరపెడుతుంది పిల్లరా. కీర్తనాలు 119వ అధ్యాయము. కీర్తనాలు 119వ అధ్యాయము 147వ వచనం మనం చూస్తున్నట్టయితే 147వ అధ్యాయం 119 వచనం చూడండి. తెల్లవారు మునిపే మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. హల్లెలూయా. చూడండి ప్రియులారా, తెల్లవారు మునిపే నువ్వు నేను దేవునికి మొరపెట్టాలండి. ఆ రోజే దేవుడు నీ మాటలు, నీ ఆశను, నీ కోరికను సిద్ధింపచేసే వ్యక్తిగా ఉంటున్నాడు. పిల్లారా, ఈ రోజు నువ్వు దేవుని మాటలు నువ్వు వినేవారుగా, నువ్వు దేవుని మొరపెట్టేవారుగా నువ్వు ఉంటున్నావా? దేవుని నువ్వు పెందలకనే లేచి మోకాళ్ళకు పని చెప్పు, మోకాళ్ళ మీద పని చెప్పు, దేవుని మాటలు విను, దేవుని మాటలు ప్రకటించు. ప్రియులారా, దేవుని మాటలు ప్రకటిస్తే, దేవుని మాటలు వింటే దేవుని నువ్వు మోకాళ్ళు మోకరించి దేవునికి మొరపెట్టు. దేవా, నాకు సమస్య ఉంది, దేవా నాకు ఈ ఇబ్బంది ఉంది, నాకు శ్రమలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి ప్రభువా, నాకు తండ్రి ప్రభువా, నాకు ఎటు చూసినా నాకు ఇబ్బంది, ఎటు చూసినా నాకు ఏదో ఒకటి ప్రభువా ఇబ్బంది కలుగుతుంది ప్రభువా అని ఒక్కసారి ప్రార్థన చేసి దేవునికి నీ కోరికని సిద్ధాన్ని, నీ ఆలోచన యావత్తు నీ సఫలపరిచే దేవుడిగా నువ్వు ఉంచుకున్న ప్రియులారా. చూడండి ప్రియులారా, ఆ తెల్లవారు మునిపే మొరపెట్టి తిని అంటున్నాడు. నీ మాటల మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. చూడండి ప్రియులారా, ఈరోజు దేవుని మాటలు ఆశ పెట్టుకునే వారుగా ఉంటున్నావో లేవో నాకైతే తెలియదు, కానీ దేవుడు చూస్తున్నాడు. చూస్తున్నాడు. దేవుని వైపు నువ్వు, దేవుని మాటలు, దేవుని ఆశ నువ్వు తిరస్కరిస్తుంటున్నావు. ఆయన ఆశ వేరు, నీ ఆశ వేరు ప్రియులారా. దేవుడు నిన్ను ఒక స్థాయిగా నిలబెట్టాలని దేవుడు అనుకుంటున్నారు. కానీ నువ్వు ఒక భక్తిహీనంగా నువ్వు బతుకుతుంటున్నావు ప్రియులారా. దేవునికి మొరపెట్టు, మోకాలకు పని చెప్పు. ఈ 2024 సంవత్సరం ఎలా జీవించాను ప్రభువా అని ఒక మాట దేవుని నువ్వు ప్రార్థన చేసుకో. ఒక మాట దేవుని నువ్వు అడుగు, దేవునికి మొరపెట్టు. దేవుని ఈ 25 సంవత్సరంలో నిన్ను దేవుడు ఆశీర్వించబడుతున్నాడు.
దేవుడు నిన్ను ముడుతున్నాడు. ప్రియులారా, ఈ 2024 సంవత్సరం ఎలా జీవించాను నాయన తండ్రి? ఈ 2024 సంవత్సరంలో ఎలా బతికాను? భక్తిహీనంగా బతికానేమో అని ఒక్కసారి నువ్వు దేవుని వైపు చూడు ప్రియులారా. దేవుని వైపు చూస్తే నీ ఆలోచన యావత్తు నిన్ను సఫలపరిచే దేవుడిగా ఉంటున్నాడు. చూడండి ప్రియులారా, యెహోవా ఆశ ఎంత గొప్పదో, యెహోవా కోరిక ఎంత గొప్పదో. నేను అనుకునే ఆశ, నువ్వు అనుకునే ఆశ ఒకవేళ తీరకపోవచ్చు, కానీ ఆ ఆశ తీరకపోతుందేమో. ఎందుకంటే దేవుని కోరిక వేరే ఉన్నది, దేవుని ఆశ వేరే ఉన్నది, దేవుని నీ పట్ల ఆశ వేరే ఉంది, దేవుని కోరిక నీ పట్ల ఏదో ఉంది. దేవుడు నిన్ను వాడుకుంటున్నాడు. ఎందుకంటే దేవుని మాటలు ప్రకటించాలని దేవుడు నిన్ను వాడుకుంటున్నాడు. ఎందుకంటే దేవుని పనించాలని దేవుడు నిన్ను వాడుకుంటున్నాడు. ఇలా దేవుని మొరపెట్టి ప్రభువా, నా పని ఏమి చేయాలి? నాకు ఈ పని దొరకడం లేదే, నాకు జాబ్ రావడం లేదే, ఎందుకు రావడం లేదు? ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో, ప్రార్థన చేసుకో ప్రియులారా. ఎందుకంటే ఈ జీవితం ఎంతోమంది డిగ్రీలు చదివి, ఎంతోమంది గొప్ప గొప్ప చదువులు చదివి జాబ్ రాకున్న వారు ఎంతోమంది ఉంటున్నారు. ఎందుకు రావడం లేదంటే దేవుని పట్ల నీ ప్రణాళిక, నీ పట్ల ప్రణాళిక ఏదో ఉంది దేవునికి. నీ పట్ల ప్రణాళిక ఏదో ఉంది దేవునికి. ఆయన ఆశ వేరు, నీ ఆశ వేరు ప్రియులారా. నీ జాబ్ రావడం లేదంటే దేవుని ఆశ వేరే ఉంది. నీకు జాబ్ రాలేదంటే ఆయన ఆలోచన వేరే ఉంది. నీకు జాబ్ రావలేదంటే ఆయన సువార్తను ప్రకటించాలేమో, ఆయన మాటను ప్రకటించాలేమో, నువ్వు గణపరచాలేమో, ఆయన నువ్వు స్తుతించాలేమో ప్రియులారా. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అదే మనం చూస్తున్నట్టయితే ప్రియులారా, దేవుని వాక్యము ధ్యానించుకుందాము. అదే చూడండి, కీర్తనాలు, అదే మనము కీర్తనాలు 119వ అధ్యాయము 148వ వచనం, మనం కింద వచనం చూస్తున్నట్టయితే, నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జామున కాకమునిపే తెరుచుకొందుము. ఆమేన్. ఇలా చూడండి, ఈ సంవత్సరంలో ఎంతమంది వాగ్దానాలు తీసుకునే వారు ఎంతమంది ఉన్నారు. ఆ వాగ్దానాలు దేవుని మనం రాత్రి జామున చూడండి, మనము 31 నైటే మనం దేవుని వాగ్దానం తీసుకునేవారు అంటున్నారు. చాలా మంది 31 నైటే వాగ్దానం తీసుకునేవారు ఉన్నారు. కొంతమంది ఆ 31 నైట్ రాకున్న వారు ఉదయం తీసుకుంటారు. ఎక్కువ మంది ఆ రాత్రి కాల సమయంలోనే దేవుని వాగ్దానం తీసుకునే వారు ఉంటున్నారు. చూడండి ప్రియులారా, చదవండి. నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జామున కాకమునిపే తెరుచుకొందును. చూడండి ప్రియులారా, దేవుని కన్నులు నువ్వు తెలియాలి. దేవుని వాక్యం నువ్వు తెరవాలి. దేవుని వాక్యం నువ్వు వింటున్నావు, నీ కన్నులు తెరిచి ఇప్పటికైనా ఇంతకుముందు దేవుని మాటలు, దేవుని వాక్యం విని, దేవుని పాటలు పాట దేవుని స్తుతిస్తున్నావు, నీ కన్ను ఇంకా ముయ్యబడి ఉంటున్నాయి. ఎందుకంటే నువ్వు పాపపు జీవితంలో నువ్వు ఇంకెప్పటికైనా ఉన్నావు, పాపపు జీవితం జీవిస్తున్నావు, పాపపు ఆలోచన ఇప్పటికీ నీలో ఉన్నాయి. ఒక అమ్మాయిని చూస్తే అమ్మాయిని ఏదో చేయాలని నీకు అనిపిస్తుందేమో, ఇంకా ఆ బతుకులో ఉన్నావేమో, ఆ జీవితంలో జీవిస్తున్నావేమో, పాపపు ఆలోచనలు, పాపపు తలంపులో నువ్వు ఉంటున్నావేమో. ఇప్పటికైనా నీ జీవితం మార్చుకో. ఈ 2025 సంవత్సరంలో నీ జీవితం మార్చుకో ప్రియులారా. ఇక్కడ దేవుని వాక్యం ధ్యానించాలి. ఇక్కడ కీర్తనకారుడు చెబుతున్నాడు, ఇక్కడ ఆయన దేవుని వాక్యం ధ్యానించేవాడు ఉన్నాడు. ఆయన ఒక
గొప్ప పాపం చేశారండి. ఆ పాపము చేసి దేవుని ఉగ్రతకు లోబడ్డాడు. ఆయన పాట పాడిన వారే వాయిద్యాలతో తంబులతో సితారతో ఆయన్ను దేవుని కనపరిచిన వాడే. ఆయన ఒక రాజు, ఒక అధిపతి, ఒక దేశానికి ఆయన రాజు. అలాంటి రాజే తప్పు చేశాడండి. ఆ తప్పు చేసి దేవునికి ఉగ్రత లోబడ్డాడు, దేవునికి శాపానికి లోబడ్డాడు. ఆ శాపము నీలో నాలో ఉండాలంటే ఆయన ఇప్పటికి కూడా నువ్వు ఎంత తప్పు చేసినా, ఎన్ని తప్పులు చేసినా దేవుడు నీ యందు దయ ఉంది కాబట్టి నువ్వు ఇలా ఇప్పటికి నీ శరీరంలో ప్రాణం ఉంది. ఈరోజు నువ్వు దేవుని వైపు నువ్వు చూడకపోతే, ఇప్పటికీ నీ కన్నులు తెరవకపోతే, పాప జీవితం నువ్వు అలా జీవిస్తున్నట్టయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పటికి దేవుడు నువ్వు అలాంటి ఆలోచనలు విడిచిపెట్టేసి, అలాంటి బతుకును విడిచిపెట్టేసి నీ కన్నులు తెరుచుకో. దావీదు కూడా పాపం చేశారు. పాపం చేసి దేవుని యందు భయభక్తిని మరలా దేవుని ప్రార్థన చేస్తుంటున్నాడు. మోకాలు మోకరించి ప్రార్థన చేస్తున్నారు. మోకాలు మోకరించి ప్రార్థన చేసి ఆయన ఎంతో బతిమాలుకున్నాడు దేవుడు. ఆయన అప్పటికి సాతానుడు ఆయనలో ప్రవేశించి ఆయన కన్ను మూసివేయబడ్డాడు. మరలా కన్ను తెలుసుకున్నాడు. ఆయన తప్పు తెలుసుకొని దేవునికి విధేయులై ఉన్నారు. ఈరోజు నువ్వు నేను అలా జీవిస్తున్నావా? ఇప్పటికీ నువ్వు కన్ను తెలుసుకో. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచు అంటున్నా. చూడండి కదా, ఎంతమంది ప్రార్థన చేసేవారు ఎంతమంది ఉన్నారు. హిజ్కియా ప్రార్థన చేశారు, యెహోషువ ప్రార్థన చేశారు, మోషే ప్రార్థన చేశారు, దానియేలు ప్రార్థన చేశారు. వాళ్ళ ప్రార్థన ఎంతో గొప్పవో. అలాంటి ప్రార్థన నువ్వు నేను చేయలేకపోవచ్చు కానీ, అలాంటి ప్రార్థన నువ్వు నేను చేయకపోవచ్చు కానీ ఇప్పటికీ నువ్వు ప్రార్థన చేసుకో. ఈ నూతన సంవత్సరంలో ప్రార్థన చేసుకో. ఎలా జీవించావు, ఎలా బతికావు, ఎలా నువ్వు జీవించావు. ప్రభువా, ఈరోజు నేను ఇలా జీవించాను. ఈ 2020 సంవత్సరంలో ప్రభువా నా కళ్ళు మూయబడ్డాయి. నేను పాప ఆలోచనలో ఉన్నాను, పాప తలంపులను ఉన్నాను, పాప ఆలోచనలో ఉన్నాను. ఈ 2020 సంవత్సరంలో నా కన్నులు తెరువు. నా తప్పులు నాకే తెలియజేయి. మరలా అలాంటి తప్పుని చేయకుండా, అలాంటి ఆలోచించకుండా, ఆ అడుగు జాడలను వెళ్ళకుండా నాకు సహాయం చేయని ప్రార్థన చేసుకో. ప్రియులారా, నువ్వు ఇలా జీవిస్తే నువ్వు దేవునికి విధేయులై ఉండి, దేవునికి భయభక్తులు కలిగి ఉండి నువ్వు ఉంటే ఎంతో గొప్ప ధన్యతగా ఉంటావు. ప్రియులారా, చూడండి, మనము ఈ లోకంలో ఎంతోమంది ఉంటున్నారు. అలాంటి వారు ఎంతోమంది ఉండి బాప్తిసము తీసుకుని వారు ఉంటున్నారు. బాప్తిసము తీసుకుని కూడా వెనకడుగు వేసి వారు ఎంతోమంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ జీవితం ఎలా జీవితం, బాప్తిసము తీసుకుని కూడా అలాంటి మరలా వెనుక అడుగు వేసేవారు ఎంతమంది ఉన్నారు. ప్రియులారా, వాళ్ళ జీవితం ఎలాంటి జీవితం, వాళ్ళు మరలా అనారోగ్యం పాలే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. బాప్తిసము తీసుకొని వెనుకడుగు వేసి వాళ్ళు అనారోగ్యము పాలయ్యేవారు ఎంతోమంది ఉన్నారు. ప్రియులారా, ఈరోజు నువ్వు నేను అలాంటి జీవితం జీవించొద్దు. బాప్తిసం తీసుకో. బాప్తిసము తీసుకొని అలాంటి మరలా వెనకడుగు వేయొద్దు. నీ కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఎవరు
పాస్టర్ చెప్తే నువ్వు వినొద్దు. దేవుని నమ్ముకుంటే నీకు శ్రమలు రావు, దేవుని నమ్ముకుంటే నీకు సమస్యలు రావు, దేవుని నమ్ముకుంటే నీకు ఇబ్బందులు రావు, కష్టాలు రావు అని చెప్పే వారిని మాట నువ్వు వినవద్దు. దేవుని నమ్ముకుంటే కంపల్సరిగా నీకు శ్రమలు వస్తాయి. దేవుని నమ్ముకుంటే కంపల్సరిగా నీకు శ్రమలు అనుభవిస్తాయి. దేవుని నమ్ముకుంటే కంపల్సరిగా నీకు అనారోగ్యం నువ్వు పాలవుతావు. కానీ దేవుని మీద విశ్వాసం ఉంచు, దేవుని మీద విధేయతను ఉంచు. ఎవరో చెప్పారా నేను దేవుని వాక్యను విని దేవుని వైపు మళ్ళొద్దు. ఎందుకంటే అనేక మంది చెప్తారు పాస్టర్లు, దేవుని వైపు నువ్వు మళ్ళితే నీకు శ్రమలు రావు, దేవుని వైపు మళ్ళితే నీకు ఇబ్బందులు రావు అని ఎంతోమంది చెప్తా ఉంటారు. కానీ అలాంటి మాట నువ్వు నమ్మద్దు ప్రియులారా. దేవుని నువ్వు విశ్వాసం ఉంచితేనే, దేవుని నమ్ముకుంటేనే నీకు శ్రమలు వస్తాయి. 100 శ్రమలు వస్తాయి. ఎందుకంటే దేవుని వైపు నువ్వు తిరిగితేనే నీకు శ్రమలు వస్తాయి. కానీ మోకాలు పని చెప్పి ప్రార్థన చేయి. యోబు గారికి శ్రమలు వచ్చాయండి. ఆయన దేవునికి ఆయన ఎంత ఇష్టడంటే అంత ఇష్టడండి. ఆ యోబు గారికి ఎన్నో శ్రమలు వచ్చాయి. కుటుంబం నాశనమైంది. ఆయనకున్న సమస్తము సర్వస్వము ఆయనకు వెళ్ళిపోయింది. ఆయన అనారోగ్యం పాలయ్యాడు. ఈ కాలంలో మనం చూసునొచ్చు, యోబు గారికి వచ్చినంతగా కష్టాలు వచ్చాయని అనేక మంది అంటారు. కానీ యోబు గారికి వచ్చినంత కష్టం ఈ లోకంలో, ఈ ప్రపంచంలో ఎవరికి రాలేదు. ఆయనంత శ్రమలు వస్తే నీ బతుకు నువ్వు ఎప్పుడు చనిపోతావో తెలియదు. ఆయనకు వచ్చిన శ్రమలు నీకు వస్తే నీ ఎప్పుడు చనిపోతావు నీకే తెలియదు. ఆయనకు వచ్చినంత శ్రమలు ఈ ప్రపంచం ఎవరికి రాలేదండి. ప్రియులారా, ఆయనకు వచ్చిన శ్రమలు ఆయన కుమార్తెలు ఆయన కుమారులు అందరూ చనిపోయారు. ఆయనకున్న పశువులు అన్ని చనిపోయినాయి. ఆయనకున్న సర్వస్వము, ఆయనకి ఆస్తి కానీ ఆయనకి ఏది లేదు. ఆయన అనారోగ్యం పాలయ్యాడు. అనారోగ్యం పాలి ఒక బూడిదలో కూర్చొని ఒక పిల్ల చెంక తీసుకొని వాళ్ళంతా గీక్కుంటున్నాడు. వాళ్ళంతా గీక్కుంటే ఆయన భార్య వచ్చి ఇప్పటికైనా దేవుని దూషించు, ఇప్పటికైనా దేవుని నువ్వు తిరస్కరించు, దేవుని తిట్టు అని ఆయన భార్య చెబుతుంటే యోబు గారు ఒకే ఒక్క మాట అన్నాడు. యోబు గారు ఒకే ఒక్క మాట అన్నాడు. ఆ మాట ఏంటంటే, మేలు మాత్రమే మనం అనుభవించాలా, కీడు మాత్రం మనము అనుభవించా తగదా అంటున్నాడు. అంటే మనం మేలు మాత్రమే అనుభవించాలా, కష్టాలు అనుభవించకూడదా, బాధ అనుభవించకూడదా, సమస్యలు అనుభవించకూడదా, మేలు మాత్రం అనుభవించాలా? దేవుడు నిన్ను పరిశీలిస్తున్నాడు. దేవుడు నన్ను పరిశీలిస్తున్నాడు. చిన్నపిల్లారా, యోబు గారికి శ్రమలు వచ్చినాయి. అలా దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి శ్రమలు వస్తాయి. ఏ పాస్టర్ చెప్పినా అది అబద్ధం. దేవుని మాటలు దేవుని నమ్ముకుని నీకు శ్రమలు రావని చెప్పేవారు అది అబద్ధం. దేవుని నమ్ముకుంటే నీకు శ్రమలు వస్తాయి ప్రియులారా. ప్రియులారా, దేవుని మాటలు వింటే, దేవుని వైపు తిరిగితే నీకు శ్రమలు వస్తాయి. అలా శ్రమలు వచ్చేవారు, ఆ శ్రమలు అనుభవించేవారు ఎంతోమంది ఉన్నారు. ఈరోజు నేను అలా జీవించకూడదంటే దేవుని వైపు విశ్వాసం ఉంచు. దేవుని మరలా యోబు గారు మరలా ఆయన సర్వస్వము కోల్పోయి మరలా రెండంతలుగా ఆయన ఆశీర్వదించారు. ఈరోజు కూడా నీకు శ్రమలు వస్తాయి. మరలా దాని శ్రమల వెనుక రెండంతలుగా నిన్ను ఆశ్రయించే దేవుడుగా ఉంటున్నాడు. ఈ 2025 సంవత్సరంలో 2025 సంవత్సరములు నీకు రెండంతలుగా ఆశ్రయించబడుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మనం ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసి మనం ముగించుకున్నాం.
ప్రార్థన చేసుకుందాం. ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. తండ్రి, ఈ 2025 సంవత్సరంలో మేము ఎలా బతికాము, ఎలా జీవించాము, ఒకవేళ మా కళ్ళు ఇప్పటికీ మూయబడ్డావేమో ప్రభువా, ఈ 2025 సంవత్సరంలో ప్రభువా మా కళ్ళు తెరవ చేయండి. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. తండ్రి, యోబు గారికి అన్ని శ్రమలు వచ్చాయి. యోబు గారికి సర్వస్వం కోల్పోయాడు. యోబు గారి తండ్రి ప్రభువా ఆయన అనారోగ్యం పాలైంది. తండ్రి, మేము కూడా తండ్రి మాకు శ్రమలు అనుభవిస్తాం, మాకు శ్రమలు వస్తాయి. కానీ ఆ శ్రమలు తండ్రి ఓర్చుకునే శక్తిని, బలాన్ని మాకు సహాయం చేయండి. అవును దేవా తండ్రి, ఈ కాలంలో అనేక మంది ప్రభువా అబద్ధ బోధకులు ఉంటున్నారు. ఆ బోధకులు జ్ఞాపకం చేసుకోండి. ఆ బోధకులు జ్ఞాపకం చేసుకునే ప్రభువా, ఈ 2025 సంవత్సరంలో ప్రభువా తండ్రి ఎవరెవరు తండ్రి వాగ్దానం తీసుకుంటున్నారు, ఆ వాగ్దానం జ్ఞాపకం చేసుకోండి. ఆ వాగ్దానం జ్ఞాపకం చేసుకుని ప్రభువా ఆ వాగ్దానం తండ్రి ద్వారా నడిపించండి. అవును దేవా, నీకు నీ సహాయం తెచ్చేయండి, కృప చూపండి, దయ చూపించండి ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు తెలుసు. నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు తెలుసు. యేసు క్రీస్తు నా పేడ అడిగి వేడుకుంటున్నా మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలండి. ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు.